వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ అత్త కోడలు. పూర్వకాలంలో అత్త కోడలు ఎలాగుండేవారో చెప్పుకున్నాం. మీ అత్త కోడల మధ్య రాజుగారు పెట్టిన అగ్గి. ఆ అగ్గి వల్ల పాపం అత్తగారు ఏమయ్యారో కోడలు ఏమైందో ఈ స్టోరీ మనం చెప్తాను, మీరు వినియండి. మరి అనగనగంట పూర్వకాలంలో ఒక అత్త కోడలు ఆ అలా అయినా ఉండేవారు. పాపం ఎంతో బాగా ఉండేవారు. కానీ అత్తగారు ఆ రోజుల్లో అత్తగారు ఏం చెప్తే కదా కోడలు వినాలి, కొడుకు కూడా వినాలి. అత్తగారు అంటే అవును, అంటే అమ్మేదంటే అదే తప్ప. కానీ సొంత నిర్ణయాలు తీసుకునే రోజులు కాదు అవి. ఆ రోజుల్లో ఆడపిల్లలు కూడా ఆర్థిక స్వతంత్రం లేదు. ఆర్థిక స్వతంత్రం అంటే అమ్మా నాన్నల నుంచి వచ్చిన కట్న కానుకలు ఏమి ఉండే కాదు. నచ్చితే చేసుకోవడం, ఎదురుకట్న ఇచ్చి తెచ్చుకోవడం. కాబట్టిగా కోడలే పని చెప్తదే చెయ్యాలి, మొగుడే పని చెప్తదే చెయ్యాలి. వాళ్ళు ఏమంటే అదే తప్ప. కానీ ఎదురు సమాధానం చెప్పడానికి కూడా లేదు. వాళ్ళు ఏం పెడితే అదే తినాలి. అది ఆ రోజుల్లో రూల్. ఈ రూల్ కి పాపం ఒక కోడలు అదే విధంగా చేస్తూ ఉండేది. అత్తగారి పేరు ఎల్లమ్మ, కోళ్ళ పేరు రామనమ్మ. అయితే పాపం ఆ రోజుల్లోని కొడుక్కి ఈ ఎల్లమ్మ బూరన్నం వండి మాత్రం పెట్టింది. బూరన్నం అంటే ఇప్పుడు మనం తెలుపుతున్న అన్నం. కోడలకి జొన్న అన్నం పెట్టింది. ఆ రోజుల్లో జొన్నలు దంచి పెట్టేవారు. అంటే వరన్నం అంటే రేట్ ఎక్కువ. అప్పుడు తక్కువగా దొరికేది వరన్నం. ఇప్పుడంటే చాలా డబ్బులు పెడితే వస్తుంది, కానీ అప్పట్లో డబ్బులు పెట్టినా దొరకని వస్తువు మార్పుడు రోజులు అవి. అయితే కోడలకి జొన్న అన్నం పెట్టి కొడుకు మాత్రం వరన్నం పెట్టేది. పెడితే పాపం అప్పపక్షి అయ్యే తినలేక తింటూ ఉంటే ఈ వరన్నంలోకి ఏ కూర వేసినా సరే ఎంతో రుచిగా ఉంటది. కారం తొక్కు వేసినా ఏమేసినా వరన్నం బాగుంటది. అదే జొన్న అన్నం కొంచెం చప్పగా ఉంటది. ఎంత బాగా వండినా సరే కూర అందులోకి చప్పగా గట్టిగా ఏమి తినలేము సరికదా. అయ్యో ముళ్ళుల్లో తగులుతాయి నోటికి గట్టిగాన. పాపం అలా తింటూనే కోళ్ళకి అది మాత్రం పెట్టింది. ఉదయం లేచిన కంచి గేదెలు తొడ్డం, ఇల్లు గుమ్మాలు తొడ్డం, వ్యవసాయ పనులు చేయడం, ఇచ్చేయడం. పాపం మా పిల్లని క్షణమైన తీరిగ్గా ఉండించేది కాదు. ఆ క్షణం కూడా దొరికితే అది రాత్రులు మాత్రమే ప్రశాంతంగా పడుకునేది. అలాగ రాసిన పని పెట్టేది. పాపం ఇలా రాసిన పని పెడుతున్న టైంలో పాపం తనకి రుచిగా ఏదో తినాలనిపించింది. ఏదో తినాలి, రుచిగా కారంగా తినాలనిపించి ఆ రోజు వాళ్ళ అత్తగారు సాయంత్రం పొలం దగ్గర కాపలాకి వెళ్దిగానమ్మా, నువ్వు ఉదయం త్వరగా ఈ ఇంటి పనులన్నీ చేసి అని చెప్పేసి అత్తగారు చెప్పింది. అత్తకోళ్ళు కూడా సంతోషం వేసింది. అక్కడ ఒక రోల్ ఉండేది, అందరూ దంచుకోవడానికి చేయడానికి ఒక రోల్ ఉంటది అనమాట. ఆ రోల్ ని పూజిస్తూ ఉండేవారు. నార్మల్ టైంలోని దాంట్లో దంచుకొని పచ్చలా రుబ్బుకొని తింటూ ఉండేవారు. అలాగైతే ఇది పెసరపప్పు కొన్ని పొట్లం కట్టింది. కొంచెం కారం, కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అది పచ్చడి చేసుకోవడానికి సరుకులన్నీ పొట్లాలు కట్టి అక్కడ ఇక్కడ ఉన్నాడు చుట్టూ దోపుకొని కొంచెం పెసరపప్పు కొంగుని కట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు ఆ కొంగుని నీటిలో ముంచి అలాగెళ్ళింది. వెళ్తూ సాయంత్రం అవుతుంది. సాయంత్రం ఎక్కడో అక్కడ వెళ్ళిపోయి తోటలో కాపలా ఉండి అలా అన్నది కదా. సాయంత్రం 9-10 అవుతుంది. అలా ఆయన వచ్చి పాపం తను పంపిస్తాడు ఇంటికి. అప్పటి వరకు నైట్ 9 గంటల వరకు తినే కాపలా ఉంటది. అలా కాపలా ఉంటే అప్పుడు ఇంగువ అవి మొత్తం అన్ని పట్టుకెళ్ళి సామాగ్రి అంతా పట్టుకొని వెళ్ళి ఆ రోడ్లోని ఈ 9 అయిపోయింది. చీకటి పడిన కదా, ఎవరు ఉండరు. 9 అంటే చీకటి అంటే ఒక సంజవేళ అయింది. సంజవేళ అంటే అప్పట్లో 6-7 అంటే సూర్యుడు ఎలా ఉంటే అందరూ పొలాలు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ టైంలో ఇంకెవరు ఉంటారు కదా. ఈ పెసరపప్పు పొట్లం రోట్లేసింది. అట్లా తెచ్చుకునే అవి ఇవి దంచుతుంది. ఒక్కరితే కూర్చొని దంచుతుంది, ఎవ్వరు లేరు. అటువైపుగా రాజుగారు వస్తున్నారు ఒక గుర్రం మీద. ఏంటి చీకటి పడిపోతుంది ఈ వేళలోని, ఈ అమ్మాయి ఏంటి ఏదో దంచుతుంది ఏంటి అని ఏదో చూద్దాం. ఈ టైంలో అక్కడ ఎవరు దంచరు, చెయ్యరు, రొబ్బరు కూడా. టైంలో ఏళ్ళకని ఇక్కడ ఏదో చేస్తుందని చెప్పేసి రాజుగారి దగ్గరకు వస్తుంటే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఈ పెసరపప్పు పచ్చడి అంట ఎంతో బాగుంటదట. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. అందులో ఇంగు వేసింది, పచ్చడి వేసింది, మిరియాలు వేసింది, అన్ని వేసి దంచేసరికి అదిరిపోయింది. అదిరిపోయి స్మెల్ వచ్చింది. రాజుగారి దగ్గరికి వచ్చి ఏటమ్మ చేస్తామంటే పెసరపప్పు పచ్చడి అండి అన్నది. పెసరపప్పు పచ్చడా ఏటా అని చెప్పేసి ఇది చిన్నది నాకు అని చెప్పి రాజుగారు చిన్నది నాలుగు మీద వేసుకునేసరికి అబ్బా ఎంత బాగుందో అన్నట్టు రాజుగారు. బాగుందా అంటే కొంచెం కారం అనిపించింది, కళ్ళలో నీళ్ళు తిరిగినట్టు అనిపించింది. మీరు ఉత్తుగా తింటే కారంగా ఉంటదండి, అన్నంలో కలుపుకొని అదే జొన్న అన్నంలో కలుపుకొని తింటే ఇంకా అమోఘంగా ఉంటది రాజుగారు అని చెప్పేసి ఈ పెళ్ళైన తను తెచ్చుకున్న అన్నం జొన్న అన్నం కొంచెం ప్లేట్లు వేసి ఈ పచ్చడి వేసి తింటే ఇంకొక ముద్ద అంటే రాజుగారు మొత్తం ఆ తెచ్చుకున్న సగంలో సగం తినేసి అదిరిపోయింది, సూపరు, దీనికి నేను బహుమానంగా చెప్పేసి నీకు వరహాలు ఇస్తా అని చెప్పేసి వరహాల మూట ఇవ్వబోయాడు. వరహాల మూట ఇవ్వబోతే అమ్మ బాబు నాకు వద్దు బాబోయ్ ఎవరైనా డబ్బులకే తీసుకుంటారు కదా, ఈ పిల్ల ఎందుకు వద్దంది అని చెప్పేసి ఇప్పుడు మీరు ఇస్తారు, ఈ డబ్బులు ఎలాగొచ్చాయి అని చెప్పేసి మా అత్తగారు అడుగుతారు. దానికి మేము సమాధానం చెప్పాలి. ఏ విధంగా చెప్పాలి సమాధానం అని చెప్పేసి వద్దండి బాబు రాజుగారు అని చెప్పేసి అంటే నేను ఇచ్చానని చెప్పండి. మీరు ఎందుకు ఇచ్చారు అని కూడా అడుగుతుంది కదా. మీరు జొన్న అన్నమును పెసరపప్పు పచ్చడి తిన్నారని మీకు పరుగు పోదు,
అసలు రాజులు ఒరన్నం తప్ప జొన్నన్నం తిన్న మీరు తిన్నారంటే మీ పరుగు పోతుంది అని చెప్పేసి అన్నారు. నిజమని చెప్పేసి రాజుగారు బాగా ఆలోచించి, సరే నువ్వు పెసరపప్పు పచ్చడి చేసుకున్నావు మీ అత్తగారు తెలియకూడదు, అదే విధంగా నేను జొన్నను ఈ పెసరపప్పు పచ్చడి తిన్నానని తెలియకూడదు, కానీ డబ్బులు నీకు సొంతం అవ్వాలి. సరే ఏం చేద్దామా అని చెప్పేసి ఆ రోజుల్లో ఎక్కడైనా భూమిలో కానీ ఆకాశంలో కానీ నీటిలో కానీ ఎక్కడ ఎవరికి ఏ వస్తువులు దొరికినా, బంగారం దొరికినా, భాగ్యం దొరికినా అది రాజుగారి సొత్తు, రాజుగారికి మాత్రమే చేరాలి అని ఆ రోజుల్లో శాసనం. అయితే ఆలోచించి సరే ఈ డబ్బులు నువ్వు ఇంటికి పట్టుకెళ్ళు, కానీ ఇవి నీకు చేరే ఉపాయం నేను చెప్తాను, ఇవి నీకు దారిలో దొరికాయని చెప్పు అని చెప్పేసి రాజుగారు చెప్పారు. సరే అనేసి పిల్ల ఆ డబ్బులు మూటట్టుకొని రూపాయి కాసులు, ఆ రోజులు అంటే వస్తు మార్పిడి తప్ప కానీ డబ్బు ఒక రూపాయి కూడా ఎవరు ఎరగదు రాజు దగ్గర తప్ప. అలాంటిది ఇంత డబ్బు ఆ పిల్లకి వచ్చిందంటే అందరూ ఊరేటి అత్తగారి మూడేటి బాబు ఎక్కడిదెక్కడ అని అంటారు. ఆ పట్టుకొని వెళ్ళి నాకు మూట దొరికిందని చెప్పేసి అత్తగారి మామగారికి చెప్తే సరే అదే పట్టుకొని వెళ్ళలేదు, వాళ్ళ ఆయన గారు వచ్చేసారు పొలంలోకి. రాగానే ఇలా నాకు దొరికింది అయ్యా దారిలోని ఈ పొట్లం రూపాయి కాసులు ఈ నాణ్యాల పొట్లం అని చెప్పేసి అనగానే సరేనయ్యా, సరేనమ్మా ఇది మనకి దొరికిందని ఎవరికైనా తెలిస్తే మనం శిక్షింతారు, మనమే పట్టుకెళ్ళి ఇస్తేనే మంచిది అని చెప్పేసి అలా ఆయన అనగానే సరేనండి ఉదయం ఇచ్చేద్దాం అని చెప్పేసి అని కర్ణం గారికి, ఆ ఊరు అప్పుడు కర్ణాలు ఉండేవారు కదా, కర్ణం గారి దగ్గరికి మూటట్టుకొని వెళ్తే అప్పటికే రాజుగారు ఏం చేశారంటే కర్ణం గారి దగ్గరికి వెళ్ళి, కర్ణం నేను వత్తు దారిలో నాకు రూపాయి కాసు పొట్లం పడిపోయింది, మూట పడిపోయింది, ఆ మూట ఈ రోజు మా అమ్మగారి పుట్టినరోజు, ఆవిడ స్మరించుకున్న విధంగా ఎవరికైతే దొరుకుతుందో వారికి ఇచ్చే అది వచ్చేలా చెయ్యి అని చెప్పేసి రాజుగారు మంచి కిటికీగా చాలా తెలుగుగా చెప్పేసి కర్ణం గారికి వెళ్ళిపోయారు. వీళ్ళు పట్టుకుని వెళ్తారు కదా, మూట పట్టుకొని వెళ్తే ఇలా రాజుగారి మూట పడిపోయింది, ఈ మూట ఎవరికి దొరికితే వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థంగా ఇచ్చేయమన్నారు అని చెప్పేసి కర్ణం గారు చెప్పారు. చెప్పగానే ఇంకా ఈ అమ్మాయి చాలా సంతోషపడింది, అమ్మ రాజుగారి చాలా తెలివైనలు అందుకే రాజులు అయ్యారు, నాకు ఈ డబ్బులు వచ్చే మార్గం ఈ విధంగా సూచించారని చెప్పేసి సంతోషపడింది. వీళ్ళు కూడా రాజుగారు పడేసుకున్న డబ్బులు మాకు సొంతం అయిపోయింది చెప్పేసి ఇంకా ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఆ రోజుల్లో ఆడవాళ్ళకి రూపాయి ఉండదు, ఏమీ ఉండదు, ఇంకా ఆర్థిక స్వతంత్రం లేదు కదా. అన్నం పెట్టమంటే నా డబ్బులు ఉన్నాయి కదా, కూర అన్నమంటే నా డబ్బులు ఉన్నాయి కదా, అందులో తీసుకోండి, ఇంకేదైనా నా డబ్బులు ఉన్నాయి కదా, నా డబ్బులు ఉన్నాయి కదా, దొరికిన డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి అనడం మొదలుపెట్టి ఇంకా అత్తగారికి ఎక్కడలేని చిరాకు వచ్చేసింది. పని చేయమంటే చేయదు, ఆ అన్నం జొన్న అన్నం తినమంటే తిందు, నా డబ్బులు ఉన్నాయి కదా, నా డబ్బులు ఉన్నాయి కదా అని దీన్ని పేడ విరగడ చేసుకోవాలి, డబ్బులు మా సొంతం అయిపోవాలని చెప్పేసి అలా అనిపించింది. ఆయన దీనికి డబ్బు పిచ్చి బాగా పడేసింది, అలాగే ఏ పని చేయడం లేదు, దాన్ని ఎలాగోలాగా వదిలించుకున్నారా ఇలాగా అని చెప్పేసి నువ్వు నా సాయం చేయాలరా అని చెప్పేసి అంటే అప్పుడు ఆ రోజుల్లో అమ్మ ఏం చెప్తే కొడుకు చేయడమే తప్ప కానీ ఎదురు సమాధానం చెప్పడాల్లో కానీ సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కానీ లేదు. సరే అమ్మ నువ్వు ఎలాగంటే అలాగా అని దీన్ని తీసుకెళ్లి శ్మశానంలో తగలెట్టేద్దాం, ఒక పని వదిలిపోతే ఎవరైనా అడిగితే అమ్మగారింటికి పోయిందని చెప్తాము ఆ డబ్బులు పెట్టుకొని అని చెప్పేసి అంటే సరేనమ్మ నువ్వు ఎలాగంటారు. పాపం తెల్లారి ఆ రోజు ఉదయం లేచిన కాంచి సాయంత్రం వరకు ఈ పని ఆ పని ఆ పని ఈ పని అంటూ విపరీతంగా అని చెప్పేసింది. ఒళ్ళు అలిసిపోయి నిద్రపోవాలన్నమాట. ఇంకంటే మూట కట్టుకొని తీసుకెళ్ళినా సరే లేకపోవడదు, అంత అలిసిపోయి నిద్రపోవాలి. అయితే విపరీతంగా పని చెప్పేసి సాయంత్రం వచ్చేసరికి అమ్మయ్యో బాబు అనుకుంటూ ఆకలి మీద వచ్చింది. ఆకలి మీద మంచిగా కూర వండింది, ఆ రోజు ఊరను వండింది. ఊరను వండి అమ్మ ఈరోజు చాలా కష్టపడ్డావు కదా తినరా తల్లి అని చెప్పేసి ఊరన్నం వేసి అందులో కూర వేసింది. అట్లోని ఆ రోజులో నల్ల ముందు అంటూ ఉండేది, ఇప్పుడు మందు స్లీపింగ్ టాబ్లెట్లు ఎలాగో అలాగే నల్ల ముందు అంటూ ఉండేది. ఆ మందు చిన్నది వేసుకుంటే మంచిగా నిద్ర పట్టేదట, బాగుండేదట. ఇప్పుడు ఈక్వల్ టు మెడిసిన్లు అనమాట నల్ల ముందు అంటూ అనేవారు. ఆ ముందే కానీ తినగానే నిద్రైపోయి పడుకున్నాం. ఇంకా అమ్మ కొడుకులు ఇద్దరును ఆ పిల్లని సాప చుట్టేసి శ్మశానానికి తీసుకెళ్లారు. శ్మశానానికి ఎలాగోలాగా లాక్కొని తీసుకెళ్లి అక్కడికి ఎందెట్టారు. తీసుకెళ్లారు కానీ కాల్చడానికి నూనె అగ్గిపెట్టి తేడం మర్చిపోయారు. అరే నాయన తీసుకొచ్చాం కానీ నూనె అగ్గిపెట్టి తీసుకురాలి కాల్చకపోతే మళ్ళీ ఉదయాన్ని వచ్చేది కదరా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా సరేనమ్మా నేను వెళ్తే అత్తను అనుకోండి, అబ్బో బాబు శ్మశానం రా బాబు నేను ఉండరా బాబు, నేను నీతో పాటు అత్తను ఇద్దరు వెళ్ళి ఎదురుద్దాం, ఇది ఇక్కడ వదిలేద్దాం అని చెప్పేసి కొడుకుంది కదా లేదదాం అని చెప్పేసి ఇక్కడ వదిలేద్దాం అని చెప్పేసి వదిలేసి ఇద్దరు వెళ్ళారు. నూనెకి ఇద్దరు వెళ్ళి నూనె అగ్గిపెట్టి తేడానికి వెళ్ళారు. ఈ లోపల బాగా శ్మశానం కదా ఓపెన్ ప్లేస్ కదా చలేసరికి ముడుచుకుందాం దుప్పుడు కావాలనుకుంటే ఎవరైనా నిద్ర మొత్తం మన లెగంగానే కాలు దగ్గర చేతి దగ్గర ఏమో తడుముకుందాం చూద్దాం. ఈ తడుముకునే ఇదిలో ఈ అమ్మాయికి చేతులు కాళ్ళు ఆడలేదు, ఇది కట్టేసినట్టు ఉంది, ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి అటు ఇటు చూడక చాప చుట్టేసింది. అమ్మరు బాబు లేదో నన్ను చేసేలాగా ఉన్నారు, ఇక్కడ ఎక్కడ నన్ను తీసుకొచ్చే పరిచేసరి ఈ అత్త నా మూడును అని చెప్పేసి ఆ చాపలోంచి లేచిపోయి అక్కడే ఒక దొంగ, కొబ్బరి దొంగ ఈ తాడి దొంగ ఏదో ఉంది కనబడి, చీకట్లో ఏం కనబడదు కదా, ఆ దొంగని చాపలో చుట్టేసి నేను అక్కడే ఉన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి దాక్కుంటే ఇంతలోని మొగుడు అత్త వచ్చారు. వచ్చి ఆ నూనెసి ఈ అగ్గిపెట్టేటి కాల్చేసి ఇంకెనక్కి తిరిగి చూడకుండా పారిపోయి
వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు. ఏం చేసింది, తనకు చెవులకి మెల్లోని ఏదో వస్త్రాలు సూత్రాలు ఉంటే దగ్గరగా మెలుతిరికి మెరుస్తాయని చెప్పేసి అక్కడైనా బుగ్గు చెవులకి మొహానికి ఇలా రాసేసుకుంటే మెరదు కదా ఆ చెట్టు దగ్గరే. వీళ్ళు నన్ను చంపేయాలనుకుంటున్నారు అని చెప్పి కోపం బాధపడి ఇక్కడ కిందన ఉంటే పురుగు పుట్టరా కొడతాదని చెప్పేసి చెట్టు ఎక్కింది. చెట్టు ఎక్కి పడుకుంది. అంతలోనే ఎక్కడి నుంచి దొంగతనం చేసిన దొంగలు వాళ్ళు బంగారం డబ్బు ఆ చెట్టు దగ్గర పంచుకోవడానికని వచ్చారు. కింద ఉంపారు. ఆ వెలుగులోని పంచుకుంటాం అందరూ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. మీ పిల్ల చెట్టు ఎక్కింది కదా, అప్పటికే చాలా సేపు అయింది, అర్ధరాత్రి అయ్యింది, ఇంక ఎంతసేపు అయినా ఊపు పడుతుంది. కునుకుబాట్లు పట్టి చెట్టు మంచి బడేలు పడుకుంది వాళ్ళ మధ్యలో. శ్మశానంలో అర్ధరాత్రి కామిని వచ్చేసిందిరా బాబు, ఏదో రాక్షసి వచ్చేసిందిరా బాబు, నా డబ్బు బంగారం వదిలేసి పారిపోతే ఇదేమో ఇది మంచి దొరికిన అవకాశం, ఇదేదో బంగారం ఉందా డబ్బులు ఉందని కొంచెం తీసుకున్నాం. ఉదయం ఆ చెట్టు దగ్గరే మొదలని ఈసారి చెట్టు ఎక్కలేదు, కింద పడుకుంది శుభ్రంగా. ఇంకా ఎలాగ సగం నిద్ర అయిపోయింది కదా, ఏదో నిద్ర మొత్తం నల్ల ముందు వేసుకుంది కదా, ఆ కింద పడుకొని పోయింది. ఇంకా ఉదయం లేసి ఆ డబ్బు దశకం అంతా తీసుకొని బయలుదేరి ఆ తీసుకుందే కానీ తన మొహానికి బూడిద రాసుకున్నాను అని సంగతి మర్చిపోయి నడుపుతూనే ఉంది. అత్తగారు మామూలుగా చూసి అమ్మో బ్రహ్మరాశి చచ్చిపోయి ఎప్పుడు రాసి అయిపోయింది రా బాబు అని చెప్పి తొలిపేసేసుకున్నారు. తొలిపేసేసుకుని లేదు అత్తయ్య గారు, నేను చచ్చిపోయాను కానీ స్వర్గం నుంచి వచ్చాను, స్వర్గంలో మామయ్య గారు కనిపించారు, మీకోసం ఈ బంగారం ఈ డబ్బు అది పంపించారు, మిమ్మల్ని అడిగారు, అక్కడ మామయ్య గారు ఇక్కడ చిక్కిపోయినట్టు ఉండేవారు కానీ అక్కడ చాలా బలిష్టంగా అయ్యారు, రంభ ఓరాసి మేనకాలతో ఎంచక్క చిందులేస్తున్నారు, నేను చాలా దూరం నుంచి నడిచి వచ్చాను అత్తయ్య గారు, తలుపు తీయండి అత్తయ్య గారు, నాకు ఓపిక లేదు, ఇంకా లేదు అత్తయ్య గారు తీయండి అంటే ఇంక ఇన్నిసార్లు అనేసరికి మామయ్య గారి విషయం చెప్పేసరికి రంభ ఓరాసి అనేసరికి ఆడవాళ్ళకి అసలే తన భర్త మరొకరితోటి సరసాలాడుతున్నాడు మండిపోద్ది కదా. ఇక్కడ ఉండి భూమి మీద ఉండేటప్పుడు ముడుచుకుని పడుకుని వాడు ఎదవా అక్కడ స్వర్గంలోని రంభావరితో సరసాలాడుతున్నాడా ఈడు అని చెప్పేసి తలుపు తీసింది. అవునత్తయ్య గారు సరసాలాడుతున్నారు, చాలా బాగున్నారు, దొండపండ్లు తయారయ్యారు, మిమ్మల్ని అడుగుతున్నారు, మిమ్మల్ని చూడాలనిపిస్తుందంట. ఇంక పదే అండబద్దలు స్నానం చేసింది, బంగారం అంతా చూపించి అత్తయ్య గారు చూడండి ఎంత బంగారం, అవి ఏం బంగారం, అక్కడ ఇంకా చాలా ఉంది, మామయ్య గారి దగ్గర కోట్లు ఉంది, ఎంతో రంభ ఊర్వశియాలు తెగేసిస్తున్నారు అని చెప్పేసి అన్న తర్వాత నిజమే పదే అనడం వల్ల నిజమే అనుకోండి ఇంకెళ్ళాలనుకోండి, ఇదే వచ్చేసింది, నేను తిరిగి రాలేనా అని చెప్పేసి ఒరే నాయన నాకు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాలని ఉందిరా, పంపించరా అంటే వద్దమ్మా వద్దు, నువ్వు వెళ్ళలేవు మళ్ళీ రాలేవు. వాళ్ళ అబ్బాయి అంటే లేదు నాన్న వచ్చేస్తాను నాన్న, నాకు దారి తెలుసు కదా, దానికంటే నేను తెలివైన దాన్ని అని చెప్పేసి అలాగ అంటూనే ఉండింది. అలా అంటూ ఒక రోజు పాపం బాగా బెంగ వేసుకుని వెళ్తాను సరే అని ఇంకా తల్లి ఏం చెప్తే అది కానీ సొంతంగా నిర్ణయం తీసుకొని సొంతంగా ఆలోచించి అక్కడ ఏం జరుగుతుందో కూడా ఆ రోజుల్లో కొడుకులకి అంత జ్ఞానం లేదు కదా, ఈ కోళ్ళకు ఉన్నంత జ్ఞానం కూడా పాపం కొడుకు లేదు లేపాయే. అలాగా ఒక రోజు ఏం జరిగిందంటే ఇలాగే అన్నం తినేసి నల్ల ముందు వేసేసుకొని శుభ్రంగా పడుకుంటే సేమ్ అదే విధంగా కోళ్ళని తీసుకెళ్ళినట్టే సాపలో చుట్టే తీసుకెళ్ళి నూనె అగిపెట్టి కాల్చేసి చచ్చిపోయింది. అలా అబ్బాయి అనుకుంటాడు ఇంకా మా అమ్మ వారం అయిపోయింది రాలేదు, 2 వారాలు అయిపోయింది రాలేదు, మా అమ్మ దారి తప్పిపోయిందేమో, ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో ఇంకా రాలేదు, స్వర్గం నుంచి లేకపోతే మా నాన్నగారిని వదిలి రాలేకపోతుందేమో అనుకుంది. అలా ఆవిడని అడగడం మొదలుపెట్టాడు. అడగ పాపం ఆయన ఇంకా బెంగేరేసుకుంటాడు అని చెప్పేసి అలా కాదు ఇలా జరిగింది, నేను నన్ను కాల్చలేదు మీరు, కానీ ఇక్కడ మీ అమ్మగారు నిజంగానే చనిపోయారు, శుభ్రంగా డబ్బు ఈ బంగారం అది మన ఇద్దరం హ్యాపీగా బతుకుదాం, ఇంకా మీ అమ్మగారి విషయం మర్చిపోండి అని చెప్పేసి తన బ్రెయిన్ వాష్ చేయగా పాపం ఇంకేం చేస్తాడు, ఎవరికని చెప్తే అలా అమ్మని చేతులారి ఇల్లే కాల్ చేశారు, వీళ్ళకే శిక్ష పడుతుంది, అందుకని చెప్పేసి ఇంకెవరికి చెప్పకుండా నోరు మూసుకొని అలా ఆవిడతోటి ఇంకా అలా ఆవిడ శుభ్రంగా హ్యాపీగా వండడం మొదలు పెట్టారు. ఇంకా అప్పటి నుంచి అన్నం పెట్టేటప్పుడు వాళ్ళ కోడలకు కానీ ఎప్పుడు పరపక్షాలు చూపించుకుంటా ఉండేది, ఎప్పుడు వరన్నం పెట్టి శుభ్రంగా చూసుకునేది. తినే విషయంలో ఎప్పుడు కూడా వ్యత్యాసం చూపించారు కదా, ఎప్పుడు మనం తినే విషయంలో వ్యత్యాసం చూపిస్తే వాళ్ళకి అది పెట్టి వీళ్ళకి ఇది పెట్టి వాళ్ళకి పెట్టకపోతే పిల్లలైనా పెద్దలైనా సరే వ్యత్యాసం చూపిస్తే వాళ్ళకి అది పెట్టారు నాకెందుకు పెట్టలేదని ఈర్ష్యాభావం తిరుగుబాటుతనం వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి రావణమ్మ ఇంకా తిరుగుబాటు అంటూ ఉండకూడదని చెప్పేసి సమానంగా తినే విషయంలో పరపక్షం లేకుండా అందరికి పెడుతూ తన శాశ్వత జీవితాన్ని హాయిగా బతకడం మొదలుపెట్టింది. ఎలా ఉందండి స్టోరీ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.